హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'బ్రహ్మముడి' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. కావ్య, రాజు వాళ్ళ కార్‌కి అయితే యాక్సిడెంట్ అవుతుంది. కావ్యనైతే హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. కావ్యకి అయితే మెలకువ వస్తూ ఉంటుంది. అక్కడ జరిగిన సంఘటన అదంతా గుర్తుకొస్తూ ఉంటుంది కావ్యకి. వాళ్ళు కారులో వెళ్ళినట్టు, ఆ కారు యాక్సిడెంట్ అయ్యి లోయలో పడిపోయినట్టు అవన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి కావ్యకి. గుర్తుకు వచ్చి వెంటనే స్పృహలోకి వచ్చి కావ్య అయితే "ఏమండి" అని చెప్పి గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా మెలకువ వస్తుంది కావ్యకి. అక్కడ ఉన్న వాళ్ళందరికి అడుగుతూ ఉంటుంది. "అసలేమైంది? ఆయనెక్కడ?" అని చెప్పి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. వెంటనే సుభాష్ అయితే "మాకు ఫోన్ చేశారమ్మా మీకు యాక్సిడెంట్ అయిందని చెప్పి. ఇక్కడికొచ్చి చూసేసరికి ఇక్కడ నువ్వున్నావు. అడ్మిట్ చేశారు నిన్ను. కానీ రాజు మాత్రం ఎక్కడున్నారు ఏంటి అనేది తెలీదు" అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న కావ్య అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అక్కడ అప్పు అయితే వస్తుంది. వస్తే అపర్ణ అడుగుతూ ఉంటుంది. "ఏంటి అప్పు ఏమైనా తెలిసిందా మీ బావగారి గురించి?" అని అడుగుతూ ఉంటుంది. "లేదత్తయ్య గారు. మా పోలీస్ వాళ్ళు చాలా వెతికారు. నేను కూడా చాలా చూశాను. కానీ అక్కడ ఒక చెట్టు కొమ్మకి మాత్రం బావగారి షర్ట్ దొరికింది" అని చెప్పి కవర్‌లో చూయిస్తూ ఉంటుంది రాజ్ షర్ట్‌ని అయితే. ఆ షర్ట్‌ని చూసి ఇంట్లో వాళ్ళందరూ అయితే చాలా షాక్ అవుతూ ఏడుస్తూ ఉంటారు. అపర్ణ అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది. అక్కడ ఉన్న సుభాష్ కూడా చాలా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి ఇలా జరిగిందని చెప్పి. ఆ షర్ట్‌ని చూసి అయితే కావ్య రాజుదే అని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటుంది. వెంటనే రుద్రాణి అయితే రాజు మనకిక లేడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విని కావ్య అయితే చాలా షాక్ అవుతూ ఏడుస్తూ ఉంటుంది. అపర్ణ కూడా రాజ్ షర్ట్ చూసి అయితే చాలా కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.